నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ బొంగులు. తెలంగాణ భాషలో బొంగులు అంటారు. ఇది నా స్టైల్లో చేశాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: బొంగులు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్, కర్రీ లీవ్స్, ఆనియన్స్ అండ్ ఆయిల్. ముందుగా నేను దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. బొంగులు తీసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. దీనికి లో ఫ్లేమ్ పెట్టుకొని కడాయి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో బొంగులన్నీ వేసేసుకోండి. కలుపుతూ ఉండాలి, అలాగే వదిలేయద్దు. ఇలా కలుపుతూ ఉంటే క్రిస్పీగా వస్తాయి. అవి క్రిస్పీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం 5 to 10 minutes పడుతుంది అవి క్రిస్పీగా కావాలంటే. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఇదంతా ప్రాసెస్. మనం మొదటి నుంచి చివరి వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఇదంతా ఇలా నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి ఇలా క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు మనం దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కారం పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. తర్వాత సన్నగా తరిగిపెట్టిన ఆనియన్స్ వేసుకోండి, కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మొత్తం మిక్స్ చేశాక మనకు ఒక మంచి కలర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తాను, వెళ్ళి లైక్ చేసి ఫాలో చేసుకోండి. నేను మరిన్ని అప్డేట్స్ మీకు అక్కడ ఇస్తాను. నెక్స్ట్ ఏ వీడియో రాబోతుందో కూడా నేను దాంట్లో అప్లోడ్ చేశాను. ఇది చాలా క్విక్ రెసిపీ. నేను అప్పటికప్పుడే క్విక్గా కావాలనుకుంటే ఈ రెసిపీ చాలాసార్లు చేసుకొని తింటాను. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు చిన్నపిల్లలందరూ. చిన్నపిల్లలే కాదు, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది ఈ రెసిపీ. మీకు కనుక టేస్ట్ నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి రెసిపీ ఎంత బాగా వచ్చిందో, ఒక్కసారి చూసుకోండి. కలర్ అనేది ఇలా వస్తుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది అప్పుడే తినేసేయాలి, ఎక్కువసేపు పెట్టకూడదు. నిల్వ ఉంచుకునేది నేను వేరేలాగా చూపిస్తాను. ఇంకో వీడియోలో నేను చేసి చూపిస్తాను మీకు, నిల్వ ఉండే బొంగులు ఎలా ఉంటాయో. అది వేరే రెసిపీ, అది ఇంకో వీడియోలో చూపిస్తాను. మర్చిపోకండి, ఈ రెసిపీని అప్పుడే చేసుకొని తింటే బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ వీడియో మీకు నచ్చితే ఆ వీడియో నాకు కమెంట్ చేస్తే నేను మీకు చేసి చూపిస్తాను, ఎలాంటి వీడియో అయినా సరే. లాస్ట్లో నేను ఇలా గార్నిషింగ్ చేసుకున్నాను కొత్తిమీరతో. ఆనియన్స్తో నిమ్మరసం పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఆ టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే మీకు నా నోటిఫికేషన్స్, ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది.
మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సెలవు, టాటా, బాయ్ బాయ్. నేను మీ లహరి. Thanks for watching my video, friends. Please like, share and subscribe.